తర్వాత మళ్ళీ వారికి అప్పజెప్పాలన్నటువంటి పరిస్థితి ఉండగా దానికి వ్యతిరేకంగా రామగుండం ఎమ్మెల్యే వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఆ కోటలు దారదత్తం చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. 1, 2, 3 సీరియల్ ఇడిచిపెట్టి ఇక్కడ 4 కోటలు కూలగొట్టి వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, వారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానోళ్ళు ఉంటారో, ఎవరైతే ఐఎన్టీసీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పేరు అడ్రస్లు తీసుకొని మరీ కుట్ర చేసి ఆ కోటల మీద దాడి చేసి కోటర్స్ అన్ని కూలగొడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ నాయకులు అందరినీ కూడా కలుపుకొని మీ యొక్క ఆటలు సాగాయి. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఈ కోటలు ఎవరు కడతా ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా లేకపోతే సింగరేణి యాజమాన్యం నిర్మిస్తుంది? మరి సింగరేణి యాజమాన్యం నిర్మిస్తే సిఎస్ఆర్ నిధులు ఎక్కడికి సిఎస్ఆర్ నిధులు వెచ్చిస్తుందా? ఒకవేళ సింగరేణి యాజమాన్యమే కనుక ఆ కోట నిర్మాణం చేస్తే మరి స్థానిక ఎమ్మెల్యేకి ఏం పని అక్కడ కోటలు కూలగొట్టడానికి? వారికి అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చి వ్యాపారం చేయడానికి 40-50 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మికులను, మాజీ రిటైర్ అయిన కార్మికుల మీద పొట్టగొట్టడానికి చూస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్నందుకే ఈరోజు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఈ యొక్క కుట్ర చేసి అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్టులకు హెచ్ఎంఎస్ కానీ విప్లవ కార్మిక సంఘాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు. నీ తాటాకు చప్పులకు కార్మిక సంఘాలు కానీ కార్మిక కార్మికులు ఎవడు భయపడు. జనక్ ప్రసాద్ గారిని, ఐఎన్టీసీ నాయకుడు జనక్ ప్రసాద్ గారిని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కార్మిక క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం. దానికి నిరసన కార్యక్రమాలు చేపిస్తాం. ఇంకొకసారి ఈ అరెస్టులు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.